నా పేరు వెంకటాచలం. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏమంటే బంతిపూలు పంట ఎలా చేసేది అనేది. బంతిపూలు పంట ట్రాక్టర్ బాగా మట్టిని దున్నేసి ట్రాక్టర్ రోటర్తో బాగా పూల చెట్లు మట్టిని బాగా దున్నేసి ఆ తర్వాత పూల చెట్లు రేట్ అంతా ₹2 నారు వస్తుంది. ఆ తర్వాత డ్రిప్ లాగేసి పూల చెట్లు నాటేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత మందు వేసి కింద వేసి మట్టి వేసిన తర్వాత పైన స్ప్రే చేయాలి చెట్లకి. ఆ తర్వాత మొగ్గులు అనేది 40 రోజులకి వస్తుంది. మొగ్గులు ఒక 3 పంటలు 4 పంటలు వచ్చి పెద్దగా వస్తుంది పూలు. ఆ తర్వాత వచ్చి కొంచెం సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మార్కెట్లో మంచి రేట్లు పోతే మంచి డబ్బులు వస్తుంది, లేకపోతే కొంచెం డబ్బులు అనేది తక్కువ అవుతుంది. ఇది ఎన్ని ఎకరాలు వేసారు? నేనైతే ఒక 20 సెంట్లు వేసినాం. ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు డైలీది ఎప్పుడు కానీ బంతిపూలు నాడేది. మంచి లాభం వస్తుంది అంటారు? లాభం వస్తుంది. అదే మార్కెట్లో అయితే మంచి రేట్లు పోతే డబ్బులు బాగా వస్తుంది, కలిసి వస్తుంది. లేకపోతే కొంచెం మొదలైతే కూడా బాగా అవుతుంది. పిచికారీ మందులు ఏమైనా వేస్తారా? అంతా వేస్తాము. స్ప్రేలు స్ప్రే చేస్తాం, కింద మందు వేస్తాము, ఎరువులు వేస్తాము. నాకు తెలిసిన వరకు బాగా అయితే అది బంతిపూల బెనిఫిట్ నాకు తెలిసి. కూలోళ్ళు ఎంతమంది కావాలండి? తెలిసి ఒక 3 ఉంటే సరిపోతుంది. ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలా? అదే అది 10 రోజుల తర్వాత అప్పుడెప్పుడు మందు కొంచెం చూస్తా ఉండాలి. పురుగులు పడకుండా ఉండేదానికి చూస్తాను. మందు స్ప్రే అనేది చేస్తూనే ఉన్నాను. ఫర్టిలైజర్స్ ఏమైనా వేస్తారా? ఎరువులు అయితే వేస్తాం. అదే 20కి 20 13 మంది వేస్తాం. ఎన్నిసార్లు? ఒకసారి వేస్తే చాలు దానికి. ఒకసారి వేసి మొన్న వేస్తే సరిపోతుంది. ఓకే. చెట్టు అనేది కొంచెం ఎరుగుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది. ఇది మొగ్గులు అనేది కొంచెం పెద్దగా వస్తుంది. ఇది కొత్తగా నాటినట్టున్నారు. పాతది ఏమైనా ఉన్నాయా? పాత అయితే విన్నాం కదండి రైతు దగ్గర నుంచి. ఇది ఈ పంట 45 డేస్లోకి వచ్చేస్తుంది. మీకు ఏం అంత ఖర్చు ఉండదు, బట్ మంచి సీజన్లో వేసుకోవాలి, లేకపోతే కొంచెం కష్టం. ఈ ఏప్రిల్ మే నెలలో వేసుకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి, ఎందుకంటే జాతరలు అవి ఇవి జరుపుతుంటారు కాబట్టి. పంట దిగుబడి వచ్చేసి బాగా 3-4 కోతలు బాగా కోయాలి, పెద్దగా ఉండాలి చెండు మళ్ళీ, అప్పుడు మీ రేటు చాలా బాగా వస్తుంది. లేదంటే కొంచెం కష్టం. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే మీరు కమెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో చెప్పండి. థ్యాంక్స్. చూడండి, 40 రోజుల తర్వాత ఇట్లా పూలు అనేది ఇట్లా వస్తుంది. చూస్తున్నాం ఒకసారి, ఇట్లా వస్తుంది పంట అనేది.